శ్రీ మావిల్లమ్మ అమ్మవారి దేవస్థానం భీమవరం యువ నాయకులు శ్రీ గంట రవితేజ గారు భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారితో కలిసి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో విచ్చేసి ఉన్న శ్రీ మావిల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం సుమారుగా 1,00,000 మందికి పైగా ఏర్పాటు చేసిన అనంత సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎల్లప్పుడూ ఉండాలని ఫస్ట్ టైం ఈ స్వీట్స్ ఇవన్నీ ఇవ్వటం చూస్తున్నారు. ఎప్పుడు మన భీమవరం ప్రజల తీర్పు అనేది అమ్మవారి ఆశీస్సులు తీయటి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ 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 మావిల్లమ్మ 61వ వార్షికోత్సవాలు 33 రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగినాయి. ఈరోజు 1,00,000 మందికి అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులతోటి భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలని, భీమవరం నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా అవడానికి అమ్మవారి ఆశీస్సులు కావాలని, అమ్మవారి ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గం ఖచ్చితంగా నెంబర్ 1 నియోజకవర్గం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని, అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.